కరువులు, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ నల్లటి గుర్రం గురించి మనం ప్రవచనం చూస్తాం. నల్లటి గుర్రం అనేటువంటిది కరువుకు, ఆర్థిక మాంద్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఒక్క ధ్యానారానికి ఒక్క సేరు ధాన్యం మాత్రం వస్తుందట. అంటే మీరు ఆలోచన చేయండి, భయంకరమైన కరువు సంభవిస్తుంది. ఇది ప్రపంచాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతూ ఉంది. మీరు సొమాలియా, సూడాన్, నైజీరియా ఇలాంటి ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక ఒక్క రొట్టె ముక్క కొరకు వారు కేకలు వేస్తున్న విధానం చూస్తున్నప్పుడు హృదయం ద్రవించిపోద్ది. కొన్ని ప్రాంతాల్లో అయితే నీరు లేక పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డ్రింక్ దెర్ ఓన్ యూరిన్. కొన్ని ప్రాంతాల్లో నీరు లేక వారి సొంత మూత్రాన్ని త్రాగేటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నిజంగా ఒక బక్కపలచని స్కెల్టన్స్లా ఉంటారు వాళ్ళు. మీరు సొమాలియా దేశానికి వెళ్ళినా, నైజీరియా అనే ప్రాంతానికి వెళ్ళినా, సూడాన్ అనే ప్రాంతానికి వెళ్ళినా సరే భయంకరమైన కరువు అండి. 3 పూట్ల భోజనం దొరకదు. వాళ్ళు వారానికి ఒక్కసారి భోజనం వారికి దొరుకుతుంది. భయంకరమైన కరువు. వారిని పట్టించుకునే నాదుడు ఆ ప్రాంతంలో లేరు. అంత్యదినాల్లో ఈ కరువులు సంభవిస్తాయి. ఇంకో మాట చెప్పనా, అంత్యదినాల్లో వాక్యపు కొరత కూడా ఉంటుంది. సంఘాల్లో వాక్యపు కొరత, సంఘాల్లో స్వస్థతలు ఉంటాయి, సంఘంలో మంచి డ్యాన్సులతో కూడిన ఆరాధనలు ఉంటాయి, సంఘంలో రాజకీయాలు ఉంటాయి, సంఘంలో భోజనాలు ఉంటాయి, అకేషన్స్ ఉంటాయి, ఇంకా సోషలైజింగ్ అన్నీ ఉంటాయి. కానీ వాక్యమే ఉండట్లేదు సంఘాలు. ఈ రోజున వాక్యపు కొరత సంఘాల్లో ఏర్పడుతుంది. అంటే ఆహార కొరత మాత్రమే కాదు, ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, ఇంకా ఆర్థిక సంక్షోభాలు మాత్రమే కాదు, వాక్యపు కొరత కూడా అంత్యదినాల్లో ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, దీన్నే రెసిషన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ద్రవ్యోల్బణం, రేట్లు పెరిగిపోయినాయండి. ఇదివరకు ₹100 తీసుకెళ్తే చాలా సరుకులు వచ్చాయి. అమెరికాలో అయితే $10 ఒక మంచి మీల్ వచ్చేది. కానీ ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయిందంటే వారు $100 తీసుకెళ్తేనే కానీ వాళ్ళ బ్యాగులు అనేవి ఫిల్ అవ్వట్లేదు. వారు చెప్తున్నారు ఇదివరకు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. భయంకరమైనటువంటి ఆర్థిక మాధ్యం, ఇన్ఫ్లేషన్ భయంకరమైన రీతిలో పెరుగుతూ ఉంది. ఆ నల్లటి గుర్రం అనేటువంటిది ఈ యొక్క ఇన్ఫ్లేషన్కి, ఆ తర్వాత కరువులకి సాదృశ్యంగా ఉన్నది. ఇంకా రాను దినాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ పెరిగిపోతాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎప్పుడైతే క్లోజ్ చేశారో, బ్లాక్ చేశారో, చాలా దేశాల పెట్రోల్ రేట్లు అనేవి పెరిగిపోయినాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే అంత్యదినాల్లో రెసెషన్ వస్తుంది, ఆర్థిక మాంద్యము, ధరలు పెరిగిపోతాయి, ప్రజల మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. ఇంకో మాట చెప్పనా, ఏ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయండి. 1000 మంది చేసేటువంటి ఆ పనిని ఒక గంటలో చేసి ఇచ్చేస్తుంది. అందరూ బట్టి చాలామంది ఉద్యోగస్తుల్ని కంపెనీలో తీసేస్తున్నారు. వారు ఏం చేయాలి? అంత చదువుకున్నటువంటి వారు ఈ రోజున ఖాళీగా ఉండటం ఆర్థిక మాంద్యానికి అది గొప్ప తార్కాణంగా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా యేసు ప్రభు 2వ రాకడ సూచనలు ఉన్నాయి. అంత్యదినాల్లో జరిగిన సూచనలకు సాదృశ్యం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి.